ఐఎఫ్టియు జాతీయ కమిటీ దేశవ్యాప్త పిలుపు మేరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, 8 గంటల పని దినాలు అమలు చేయాలని, కనీస వేతనం నెలకు 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే యూపీ నోయిడాలో కార్మికులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, పరిశ్రమల్లో ప్రమాదాలను అరికట్టాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరారు. అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి జి ఆదినారాయణమూర్తి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు తదితర నాయకులు హాజరయ్యారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి. ఈరోజు లేబర్ కోడ్స్ డిమాండ్స్ దినంగా మా రాష్ట్ర జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నదో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడంతో యూపీలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అమల్లోకి తీసుకురావడం వల్ల కార్మికులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తే వాళ్ళని లాఠీచార్జ్ చేసి దుర్మార్గంగా 350 మందిని అరెస్ట్ చేశారు. 26 మందికి గాయాలయ్యాయి. వాళ్ళని ఇప్పటికి కూడా బెయిల్ రాకుండా నిర్బంధించి వేధిస్తున్నారు. ఈ లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే ఎంత దుర్మార్గంగా ఉంటుందో యూపీలోని అలా నోయిడా ప్రాంతంలో జరిగిన సంఘటనలు మీరు గమనించాలని కోరుతున్నాం. ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఐఎఫ్టియు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలియజేస్తాం. నా పేరు రాగుల రఘువులు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ మాట విని మోడీ ప్రకారంగా అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకుంటూ కార్మికులపై ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. తక్షణం ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక హక్కులు కాపాడాలని ఐఎఫ్టిగా మేము పెద్దగా ఆందోళన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే కోరేడు ప్రాంతాల్లో కనీస వేతనాలు అడగాలని, 10 గంటల పని దినాన్ని పాత 10 గంటల విధానాన్ని అమలు చేస్తామని చెప్తే వాళ్ళు పోలీసులతో లాఠీ చార్జీ చేయించి ప్రజలపై వాళ్ళు అరెస్టులు చేయించి రకరకాల అక్రమ కేసులను పెట్టి వాళ్ళు వేధిస్తున్నారు. వాళ్ళని చీప్గా చూసుకొని, అదే సందుగా చూసుకొని ఉన్న రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తుంది. అన్ని కార్మిక సంఘాలు, అందరూ కార్మికులు ఈ పెద్ద ఎత్తున ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేసి పాత 26 కార్మిక చట్టాలని అమలు చేయాలని, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని, అది అమలు చేసే వరకు మేము పోరాటం చేస్తామని తెలియపరుస్తూ ఈరోజు కాకినాడలో కలెక్టరేట్ ఎదుర్కొంటా మేము ఈ ఆందోళన చేస్తా ఉన్నాం.